ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చిన కూటమి అధికారంలోకి వచ్చినాక ఒక్కో పని పూర్తి చేసే పని ముంగటేసుకున్నది. ఇక ముఖ్యంగా నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి వేస్తామని అసెంబ్లీలో మంత్రి లోకేష్ అన్న చెప్పిండు కదా. ఇక ఇవాళ సీఎం చంద్రబాబు కూడా దాని నిర్ణయం ప్రకటించిండు. మరి అది ఏంది, ఏం కథ అరుచుకున్నదప్ప. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం, ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇవాళ కలెక్టర్లతోని జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు సారు ఈ నిర్ణయం ప్రకటించిండు. అట్లా అని నియామక ప్రక్రియ ఆలస్యం అవుతుందని గిట్లా అనుకునేరు. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. అంటే ఇంకో వారం 10 రోజుల్లోనే నోటిఫికేషన్ సుతం అత్తదన్నట్టు. ఇక రిజల్ట్ సుతం ఆలస్యం కాకుండా ఎంబటే వచ్చేటట్టు చూడాలి. మళ్ళా బల్లు శాలయ్య నాటికి కొత్త ఉద్యోగాలు వచ్చిన టీచర్లందరికీ ట్రైనింగ్ ఇచ్చి నౌకరియ్యాలని కలెక్టర్ల మీటింగ్ లో చెప్పిండు. తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం, 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది, ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ జీరో టాలరెన్స్. మెగా డిఎస్సిని పకడ్బందీగా నిర్వహించాలే, అవకతవకలు జరగకుండా చూసుకోవాలని ఆర్డర్ వేసిండు. మొత్తానికైతే చాలా రోజుల సంధి టీచర్ కొలువు కోసానికి ఎదురు చూస్తున్న నిరుద్యోగుల చెవుల తేనె పోసినట్టయ్యే వార్త చెప్పిండు సీఎం చంద్రబాబు సారు. మరిగా ఆలస్యం చేయకుండా ఇప్పటి సందే నిరుద్యోగులందరూ పుస్తకాలతోని కుస్తీ పట్టుండ్రి, నౌకరు కొట్టుండ్రి, భావి భారత పౌరులను గొప్పగా తీర్చిదిద్దుండ్రి. ఇక డిఎస్సి మాత్రమే కాదు, నీకు 15,000 నీకు 15,000 అంటిరి, ఏమైందని ప్రతిపక్షం ఎడ్డిస్తున్న తల్లికి వందనం కార్యక్రమం గురించి సుతం సీఎం చంద్రబాబు ఇయ్యాల మాట్లాడిండు. మే నెలలో తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తాన్నాం. ఎంతమంది పిల్లలుంటే ఎంతమంది అని వర్కౌట్ చేస్తున్నాం. తొందరలో మీకు గైడ్లైన్స్ ఇస్తాం. దాన్ని ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి. బిఫోర్ స్కూల్స్ రీఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది. తల్లికి వందనం కింద చదువుకు